గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి చెప్దామని నా కెమెరా ముందుకు వచ్చాను. చాలా సీరియస్ ఇష్యూ. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నా. ల్యాక్స్ డొనేషన్ కట్టుకొని నానా కష్టాలు పడుతున్నా. నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన స్టూడెంట్ని. నా చేతకాక నేను ప్రైవేట్ కాలేజీలో చేరాను. అలా ఏదో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అండ్ దానికి కాలేజ్ వాళ్ళు కాకుండా వీళ్ళు ఎన్పిటిఎల్ అని బయట నుంచి ఐఐటి నుంచి ఒక కోర్స్ తెచ్చారు. అది ఆల్రెడీ యూనివర్సిటీ కోర్లో ఉన్న సబ్జెక్ట్. వీళ్ళు కావాల్స్తే లెక్చరర్ని పెట్టుకొని చేయించవచ్చు. కానీ మరి ఏంటి అయ్యప్ప ఉందో ఎన్పిటిఎల్ వాళ్ళకి వీళ్ళకి. కానీ ఆ కోర్స్ ఆ సర్టిఫికెట్ చేస్తే కానీ మాకు ఆ క్రెడిట్స్ కంప్లీట్ అవ్వవు. అంతా బాగానే ఉంది. 12 వీక్స్ అసైన్మెంటు ఇదంతా అయిపోయిన తర్వాత 1200 రూపీస్ ఎగ్జామ్ ఫీ. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్గా మా ఫాదర్ నాకు ఎంతో చేస్తున్నాడు. ఆయన లోన్స్ ఉండి ఆయనకి అన్నీ ఉండి కూడా నాకు పాకెట్ మనీకి ఏం తక్కువ చేయట్లేదు. అలాగే నేను దేనికి తక్కువ చేయట్లేదు. ఫుడ్ బాగా పెడుతున్నారు, ఎక్స్పెండిచర్ బాగా పెడుతున్నారు, బట్టలకి నన్ను బాగా చూసుకుంటున్నారు. ప్రతిదానికి మనం వాళ్ళని అడగలేం కదా. 1200 కోసం నా ఫ్రెండ్స్ని నానా ఇబ్బంది పెట్టి నేను అడుక్కొని ఇష్టెత్తుకొని బతికైపోయింది. జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనం ఆపాలి, లేకపోతే ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అసలు ఆ ఎన్విరాన్మెంటల్ సైన్స్ దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. థ్యాంక్స్.